పట్టాభిషేకం ఎలా జరిగింది? అంగరంగ వైభవంగా జరగాల్సింది. ఎందుకంటే ముందు రోజు వాళ్ళ నాన్నగారు పిలిచారు. పిలిచి హ్మ్. ఏమన్నారు, "నాన్న రేపు నీ పట్టాభిషేకం జరుగుతోంది. నువ్వు దర్భల మీదే పడుకోవాలి. ఉపవాసం చేయాలని" చెప్పారా? హ్మ్. అలాగే రాముడు చేశాడా? హ్మ్. ఇక తెల్లవారగానే ఆ కార్యక్రమం ఎంత లేట్ అవుతుందో ఏంటో అని చెప్పి ప్రజలందరూ కూడా చెట్లకి దీపాలు పెట్టారంట. రాత్రి అయిపోతుంది కదా! అంత పెద్ద పట్టాభిషేక మహోత్సవం జరిగేసరికి అని చెప్పి. కల్లాపులు జల్లేసి, ముగ్గులు వేసేసి, కొత్త బట్టలు వేసేసుకున్నారు. గాయకులు, ఇక డాన్సులు చేసేవాళ్ళు, అన్ని రకాల కళాకారులు వచ్చేసి సిద్ధంగా ఉన్నారంట. నిజం చెప్పాలంటే అభ్యంగన స్నానం చేసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి కొత్త బట్టలవి కూడా ధరించిన తర్వాత సిద్ధం అవుతున్నారు పట్టాభిషేకానికి. ఆయన రథం ఎక్కారట. రథంలో వెళ్తున్నటువంటి రాముడిని చూడ్డం కోసం అని చెప్పి మొత్తం అక్కడున్నటువంటి మొత్తం ప్రజలుంటారు కదా! కోసల దేశంలో. వాళ్ళందరూ వచ్చారంట. వాళ్ళెంతమంది ఉన్నారో తెలుసా? 15 పక్కన 15 జీరోస్ పెడితే ఎంతమందుంటారు? అంతమందున్నారంట. అంతమందిని చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. ముఖ్యంగా చెప్పాలంటే వశిష్ఠుల వారికి లోపలికి ఎలా వెళ్ళాలో అంతఃపురంలోకి వెళ్ళాలి కదా మరి మిగతా కార్యక్రమాలవి చేయడానికి. హ్మ్. వెళ్దామంటే అంతమంది జనం అడ్డుగా ఉన్నారు. ఇప్పుడు సముద్రంలో ఒక పెద్ద పడవ వెళ్తుందనుకో, వాటర్‌ని ఎలా చీల్చుకొని వెళ్తుంది, అలా వాళ్ళందరిని తప్పించుకొని మొత్తానికి వెళ్లారంట. తీరా ఇక్కడ ఇలా జరుగుతోంది. మరి రాముడు వాళ్ళ అమ్మగారు ఎంత ఆనందంగా ఉంటారు. తన కన్న కొడుకు శ్రీరామచంద్రమూర్తి అంత పెద్ద రాజుగా పట్టాభిషేకం జరుపుకుంటున్నారు అంటే గొప్ప సంతోషంగా ఉంటారు కదా! అందుకని కౌసల్య మహాదేవంట అందరికీ దాన ధర్మాలవి చేస్తూ వచ్చారంట. శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ వచ్చారట. ఇంకేముంది ఈ పండగ వాతావరణం జరుగుతుంటే అంత సుఖంగా, అంత సంతోషంగా జరిగితే మనం మాట్లాడుకుంటామా రామాయణం గురించి? కాదు కదా! హ్మ్. అప్పుడే ఒక ఆవిడొచ్చింది. ఆవిడ పేరు కుబ్జ. అంటే ఇలా వంగుంటుందనమాట. వెనకాల ఇట్లా మోపురం ఉంటుంది. ఓకే. గ్రీన్ కలర్ కదా స్కిన్? గ్రీన్ కలర్ కాదు. నార్మల్ కలరే ఆవిడ. ఓకే. కుబ్జా వచ్చారనమాట. అయితే ఆవిడ వచ్చి చూసేసరికి కోసల రాజ్యం అంతా ఆనందంగా ఉన్నారు. ఎవరిని చూసినా కొత్త బట్టలు, సంతోషంగా కనిపిస్తే ఈవిడ కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. ఇదేంటి ఈ రాజ్యంలో అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అని. ఎవరి కుబ్జా అంటే ఇప్పుడు భరతుడి గురించి మనం మాట్లాడుకున్నామా? వాళ్ళ అమ్మగారు కైకేయి గారున్నారా? హ్మ్. ఆవిడకి పుట్టింటి నుంచి వచ్చినటువంటి దాసి అనమాట. అంటే కైకేయి గారికి కావాల్సినటువంటి అన్ని రకాల పనులు కూడా ఆవిడ చేసుకుంటూ ఉంటారనమాట దగ్గరుండి. హ్మ్. దగ్గర నుంచి ఏమైనా అందించాలన్నా, చేయాలన్నా మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆవిడతో ఉంది కాబట్టి ఆవిడేమన్నా మంచి చెడు చెప్తే గనక కైకేయి కూడా వింటూ ఉంటారు. ఇంతకీ కుబ్జ ఏం చెప్పుంటారు కైకేయికి? అది మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. హ్మ్. ఓకే. హ్మ్. రథం ఎక్కిన రాముడు అంతఃపురానికి చేరుకున్నాక, లేదు అంటే పట్టాభిషేక కార్యక్రమం జరుగుతున్న చోటికి చేరుకున్నాక ఏం జరిగింది? చేరుకున్నారా లేదా? కుబ్జొచ్చి కైకేయికి ఏం చెప్పింది? ఈ వివరాలు నెక్స్ట్ స్టోరీలో. హ్మ్. హ్మ్. మరి ఏం చేయాలో చెప్పు? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు, నేను ఒక అతకి. బాయ్.